151 సీట్లతో ఆకాశాన్ని తాకిన ఒక మహా సామ్రాజ్యం కేవలం 5 ఏళ్లలో 11 సీట్లతో పాతాళానికి పడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని దారుణమైన పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరి మదిని తొలుస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, వైసీపీ పని అయిపోయిందా లేక గాయపడిన సింహం శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందా? ఏపీ పాలిటిక్స్ అంటేనే ఒక అంతు చిక్కని చదరంగం. 2024 ఎన్నికల ఓటమి మూటగట్టుకుని వైసీపీ అప్పుడే 2 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఓటమి తర్వాత తప్పులెక్కడ జరిగాయో నాయకత్వానికి స్పష్టంగా అర్థమైంది. కూటమి ప్రభుత్వం వ్యూహాల ముందు ఐపీఏసీ టీం తేలిపోయింది. ఐపాక్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్లే పార్టీని నిండా ముంచేశాయన్న కోపం పార్టీ క్యాడర్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు 2029 ఎన్నికల కోసం పార్టీని పునాదుల నుంచి మళ్లీ నిర్మించాల్సిన భారీ బాధ్యత జగన్ ముందు ఉంది. కరెక్ట్ గా 2017లో సీన్ కట్ చేస్తే ఎన్నికలకు 2 ఏళ్ల ముందు జగన్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు. దేశం గర్వించదగ్గ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దించారు. నవరత్నాలు డిజైన్ చేసి బాబు ప్రభుత్వంలోని లోపాలను భూతద్దంలో పెట్టి చూపి జనం నాడి పట్టి వైసీపీని అధికార పీఠంపై కూర్చోబెట్టారు పీకే. ఏ వ్యూహకర్త అయితే 2024లో బాబుకు సలహాలు ఇచ్చి వైసీపీని దెబ్బ కొట్టాడో, ఇప్పుడు అదే పీకేతో వైసీపీ అధిష్టానం మళ్లీ మంతనాలు సాగిస్తుందని ఇన్సైడ్ టాక్. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. రీసెంట్ గా బీహార్ లో సొంత పార్టీ పెట్టి పోటీ చేసిన పీకే ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చితికల పడ్డారు. మరి సొంత పార్టీని గెలిపించుకోలేని పీకే ఇప్పుడు వైసీపీకి ప్రాణం పోస్తాడా అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. కానీ పొలిటికల్ పండితులు లెక్క వేరు. రత్నం బురదలో ఉన్నా దాని విలువ తగ్గదు. పీకే ఒక అద్భుతమైన డైరెక్టర్, కానీ హీరో కాదు. ఆయన వ్యూహాలు పన్నుతాడు, తెర వెనక ఉండి నడిపిస్తాడు. ఆయన కింగ్ మేకర్ తప్ప కింగ్ కాలేడు. ఈ లాజిక్ తోనే వైసీపీ మళ్లీ పీకేనే నమ్ముతుందని సమాచారం. త్వరలో వైసీపీ నిర్వహించబోయే భారీ ప్లీనరీలో ఈ పీకే ఎంట్రీపై అఫీషియల్ గా ఒక క్లారిటీ రానుందట. కానీ కేవలం పీకే వస్తేనో, ఒక పాదయాత్ర చేస్తేనో సరిపోదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి, సరికొత్త అస్త్రాలను సిద్ధం చేయాలి, జనం గుండెల్లోకి దూసుకుపోయే కొత్త స్లోగన్స్ తేవాలి. ముఖ్యంగా పాత తప్పులు రిపీట్ కాకుండా సరికొత్త ఆల్టర్నేటివ్ పొలిటికల్ లాజిక్ తో అడుగు వేయాలి. ఉడుం పట్టు పడితే కొండనైనా కరిగించవచ్చు అన్నట్లు ఇప్పుడు జగన్ వ్యూహం అదే స్థాయిలో ఉండబోతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి మీరేమంటారు? జగన్ పీకేల పాత కాంబినేషన్ మళ్ళీ వర్కౌట్ అవుతుందా? 2029లో వైసీపీ మళ్ళీ ఫీనిక్స్ పక్షిలా ఎగిరి కూటమిని ఢీ కొడుతుందా? కింద కామెంట్ చేయండి.